నిమిషాలు ఏమేమి మాట్లాడు టెన్షన్ పడకు ఇక్కడే మెదకు గత ఒక వెయిట్ చేస్తున్నాను, ప్రతి మినిట్ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్, ఒక బిగ్ ఫ్యాన్గా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఒక ఫోటో కోసం ఇంత పబ్లిక్లో కూడా మార్నింగ్ నుంచి కూడా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చూశాను ఆల్రెడీ పుష్ప 2లో కూడా పక్కనే ఉండి చూశాను, కాకపోతే ఫోటో తీసుకోలేదు అంతే. చాలా హైలైట్గా బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది. ఏదో మరో రికార్డ్ సృష్టిస్తుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అది. అవును, ఇంకా దాటిపోతుంది, ఇంకెక్కువ దాటిపోద్ది. హైలైట్ సూపర్. ఫస్ట్ ఏ మూవీ అయితే చూసానో ఆ మూవీ నుంచే ఫస్ట్ ఫ్యాన్ అయిపోయింది. ఆర్య అవును, సెట్స్లో చూసాను, పక్కనే ఇంత డిస్టెన్స్లో ఉన్నాను. చాలా బాగా మాట్లాడారు షూట్లో కూడా, చాలా మంచి పర్సన్. ట్రై చేస్తున్నా బన్యాన్ని కలవాలని, ఎట్లా అంటే పచ్చబొట్టు వేసుకున్నా, అంత ప్రేమ బన్యాన్ అంటే కలవాలని ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ ఫోటో దొరకట్లేదు. టాటూ టాటూ బన్యాన్ అంటే తగ్గేదే లేదు. పుష్ప టీజర్ వచ్చింది, అసలు వేరే లెవెల్, గూస్ బంప్స్, అసలు మైండ్ పోతుంది ఆ సీన్ చూస్తుంటే. వేరే లెవెల్, మస్తు అనిపిస్తుంది. అసలు ఈసారి ఇండస్ట్రీని కేసేస్తాను మొత్తం, తగ్గేదే లేదు. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఒక పెద్ద పండగగా ఉంది. మాకు ఆయన్ని చూడడం, ఆయన మా దేవుడు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుందో మా అందరికీ కూడా అలాగే ఉంటుంది. ఈ టీజర్ చూశాను, కింద భూకంపాలు వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంత దద్దరెళ్ళిపోయింది టీజరు. రాజులకే రాజు పుష్పరాజు, రాజులకే రాజు పుష్పరాజు, రాజులకే రాజు పుష్పరాజు. జై బన్యాన జై. చూసాం, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. నేను 3 సంవత్సరాల నుంచి ఒక గిఫ్ట్ తీసుకొని అది ఇవ్వలేకపోయాను. నేను 3 సంవత్సరాల నుంచి నా దగ్గర పెట్టుకోను, ఇవ్వలేకపోతున్నాను. పోతున్నాను ఇవ్వలేకపోతున్నాను. కానీ ఈరోజు ఇచ్చాను. అన్న షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అన్న మీద ఒక కవిత రాశాను. బన్నీ అన్న మాట్లాడే మాటల్లో రియాలిటీ, బన్నీ అన్న తీసుకున్న నిర్ణయంలో క్యాపబిలిటీ, బన్నీ అన్న చూస్తుంటే కనపడే షూరిటీ, బన్నీ అన్న వృత్తిలో ఎబిలిటీ, వ్యక్తిత్వంలో రాయల్టీ. ఇదే మా బన్నీ అన్న ప్రాపర్టీ, అదే మా బన్నీ అన్న స్పెషాలిటీ. జై బన్నీ అన్న, జై బన్నీ అన్న. అబ్బాయి వాళ్ళు చూడడానికి వచ్చారని తీసుకుని వచ్చాను. బర్త్డే రోజు ఇంకా లేదని చూడండి. ఆంధ్ర నుంచి వచ్చాను, ఈస్ట్ గోదావరి. ఇంకా లేదని చూస్తాం అన్నీ మొత్తం అల్లు అర్జున్ సినిమాలు అన్నీ చూస్తాం. ఫస్ట్ చూసిన బాగా చూస్తామండి. బాగుందండి, దానికోసం వెయిటింగ్ అండి. ఫ్యాన్ అందు వాడి కోసం పర్యటన వచ్చింది అక్కడికి. చూసిన బ్రదర్, చాలా సంతోషంగా అనిపించింది. నేను ప్రతి ఇయర్ వస్తాను అల్లు అర్జున్ బర్త్డేకి. లాస్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చిన, లాస్ట్ టైం యూఎస్లో ఉండి కుదరలేదు. కానీ 2021 నుంచి అయితే ప్రతి ఇయర్ వస్తాం. బ్లడ్ డొనేట్ కూడా చేస్తాం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే. అయితే నేను మా ఫ్రెండ్ అయితే కలిసి అయితే వస్తాము. సో ఈ మూవీ అయితే చాలా బాగుంది టీజర్. సో అల్లు అర్జున్ అన్న రావడము ఈసారి నాకు చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. టీజర్ ఎలా అనిపించింది అంటే ఒక 19 minutes లోపే 1 million దాటి వెళ్ళిపోయింది. చెప్తున్నా, టీజర్ రికార్డ్ బ్రేక్ అన్న. రీసెంట్గా వచ్చిన ఏ టీజర్ అయినా కానీ, కల్కి కానీ, RRR కానీ, అవన్నీ ఫాస్ట్ ట్వీట్ అయినాయి, ట్రెండింగ్లు ఉన్నాయి. ఇది ఇంకా వీలైనంత పాటుగా ఇది పాన్ ఇండియా కంటే ఇంకా వేరే లెవెల్, పాన్ వరల్డ్ రేంజ్లో టీజర్ అయితే మస్తు బిలియన్ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. లేదా 100% అన్న. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ గర్వంగా కాలర్ ఎత్తే మూమెంట్ ఇది అయితే. సో అల్లు అర్జున్ ఎలాంటి డిసప్పాయింట్ అయితే పడవలసిన అవసరం లేదు. సో ఎందుకంటే అల్లు అర్జున్ ఆ రేంజ్లో, ఆ స్థాయికి అయితే ప్రతి ఇయర్ ఎదుగుతున్నాడు ప్రతి మూవీతో. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ కానీ అంటే సుకుమార్ గారు టేకింగ్ ఎలా చీర ఇలా పట్టుకొని ఫైట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది ఆ సీన్? అన్న ప్రతి సీన్ మన పుష్ప 1లో కూడా చూడవచ్చు అలాంటి ఎమోషన్. మన డిఎస్పీ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మూవీ ఆ చిన్న సినిమా ఉపయోగ చిన్న సినిమాలో వచ్చింది, ఆ మ్యూజిక్ మనకు తెలుసు ఏ రేంజ్లో ఉంది. పుష్ప 1లో ఇంకా చాలా ఉంది. డిఎస్పీ అన్న ఇంకా అల్లు అన్న బెస్ట్ ఫ్రెండ్స్ మనకు తెలుసు. సో వాళ్ళిద్దరు కలిసి చేసిందంటే అది వేరే లెవెల్. అది ఏ సీన్ అయినా సరే మన దాంట్లో కామెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్న, వేరే లెవెల్ ఉంటుంది. సో దాని గురించి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అల్లు అర్జున్ ప్రతి సీన్ ఇంకా మాకు కళ్ళే తిప్పుకోలేమన్నా. ఐ థింక్ August 19th అనుకుంటా కదా రిలీజ్ డేట్, మూవీ రిలీజ్ డేట్. August 15th అన్నారు. చూడాలి ఇంకా మనం 15th 19 ఏ డేట్ వచ్చినా పక్క ఆగస్ట్లో అయితే వస్తుంది కానీ అది మనకు చాలు.
సో మీ ఇయర్ పుష్ప 1 కోసం మనం చాలా వెయిట్ చేస్తాం. ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాం. పెద్ద హిట్ అయితే వస్తా అన్న మనకి. సో ఇప్పటివరకు అంటే పాన్ ఇండియా ఇప్పుడు గ్లోబల్ మాట్లాడుతున్నారు కదా, మరి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అన్న ఖచ్చితంగా పాన్ వరల్డ్ అయిపోతాడు. ఇప్పుడు రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్ అయిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు అన్న దీంతో కూడా 1000 crores ఈజీగా 2000 crores వరకు పోవచ్చు పుష్ప 2 మనం చెప్పలేం. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ అన్న కూడా గ్లోబల్ స్టార్ అంతే. ఇంకా అన్న కూడా పాన్ వరల్డ్ మూవీసే తీస్తాడు. దానికి మేము చాలా గర్వంగా ఉంది మా ఫ్యాన్స్ తరపు నుంచి అయితే మాకు. ఇక్కడంతా చాలా హడావుడిగా ఉంది. టీజర్ చూసారా? చూసా అన్న, బాగుంది, సూపర్ ఉంది. ప్రతి సంవత్సరం నేను వస్తాను, నేను మా ఫ్రెండ్ ప్రతి సంవత్సరం వస్తాను. 2 years మిస్ అయినా అంటే ఒంట్లో బాగాలేక ఉండిపోయినా కానీ ప్రతి సంవత్సరం నేను ఎవ్రీ ఇయర్ వస్తాం. సూపర్ ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. టీజర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న, ప్రతి లుక్ వేరే లెవెల్, సూపర్. అంటే డిఎస్పి అంటే వాళ్ళిద్దరు క్లోజ్ కదా, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్స్పెక్ట్ 1 కంటే సూపర్ ఉంటుంది అనుకుంటున్నా. వేరే లెవెల్లో టీజరే చూపించి ఇంకా ట్రైలర్ ఇవన్నీ చూసేసరికి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ట్రైలర్ చూడాలి, ఇంకా వెయిటింగ్ చేస్తాం. సినిమా అయితే ఆగస్ట్ 15 అన్నారు. అది లేకపోతే ఆర్య 2 రిలీజ్ చేస్తాం. అదేనా దానికైనా వెళ్తాం. ఈ టికెట్లు దొరకకపోయినా ఆర్య 2కైనా వెళ్తాం. రికార్డులు అంటే అవ్వాలి లేదు, ఇక అన్నీ కొట్టుకోబోతాయి రికార్డులు అన్నీ. ప్రతి హీరోది తగ్గేదేలే.